సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి ఇన్వైట్ చేసి. సో అనిల్ గారు, ఈ వీడియోలో ఎస్పెషల్లీ మనం డిజిటల్ గోల్డ్ గురించి సావధానంగా మాట్లాడుకుందాం. సార్, గత 4-5 సంవత్సరాల నుంచి గోల్డ్కి సంబంధించి సిల్వర్కి సంబంధించిన ధరల్లో విపరీతమైన ర్యాలీ వచ్చింది. రిటర్న్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఎస్, మొన్నటి వరకు కూడా బంగారం 1,35,000 వరకు వెళ్ళింది. వెండి 2,00,000 రూపాయల వరకు వెళ్ళింది. అయితే ఈ ర్యాలీలో చాలా మంది పార్టిసిపేట్ చేయలేకపోయారు సార్. ఏది ఈ ఫిజికల్ గోల్డ్, ఈ ఫిజికల్ సిల్వర్ కొనడంలో చాలా మంది పార్టిసిపేట్ చేయలేక మనకి వేరే ఇంకేదైనా ఒక ఆల్టర్నేటివ్ ఉంటే బాగున్ను, లక్షల రూపాయలు పోసి 1,000 రూపాయలు పోసి మనం ఫిజికల్ గోల్డ్ కొనలేకపోతున్నాము అనుకుంటున్న సందర్భంలో చాలా మంది కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. సో అలాంటి నేపథ్యంలో చాలా మందికి డిజిటల్ గోల్డ్, ఈ గోల్డ్ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్ అనిపించింది. సరే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న అమౌంట్స్తో ఆ గోల్డ్ యూనిట్స్ కొనడం మొదలు పెట్టారు. ఈ గోల్డ్, డిజిటల్ గోల్డ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక 500తోనో 1,000 రూపాయలతోనో 2,000 రూపాయలతోనో ఈవెన్ 10 రూపాయలతో కూడా కొనడానికి అవకాశం. ఎస్, ఆ డిజిటల్ ఈ గోల్డ్లో కొన్ని గోల్డ్ యూనిట్స్ కొనడం మొదలు పెట్టారు. అంతా బాగానే ఉంది ఒక 3-4 ఇయర్స్ నుంచి. అంతా బాగున్న సమయంలో ఒక్కసారిగా సెబీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఇక నుంచి ఎవరు కూడా ఈ గోల్డ్, డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొద్దు, అవి మా పరిధిలోకి రావు, నష్టాలు వస్తే మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఒక సీరియస్ అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకంటారు ఒక్కసారిగా ఈ అంశం తెర మీదకి వచ్చింది? గత 4-5 సంవత్సరాల నుంచి చూసి చూడనట్లుగా ఉన్న సెబీ ఇవాళ ఒక్కసారిగా డిజిటల్ గోల్డ్ పై ఎందుకు కొరడా జులిపిస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ ఏంటంటే, ఈ మొదటి నుంచి కూడా ఈ డిజిటల్ గోల్డ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాటి మీద సెబీకి ఎటువంటి రెగ్యులేషన్ లేదు. కాకపోతే ఏంటంటే, ఏవైతే ఇప్పుడు మనం చూస్తాం ట్రెడిషనల్గా గోల్డ్ స్కీమ్స్ చూస్తాం బంగారం షాపుల్లో వెళ్ళి 11 నెలలు కడితే 12వ నెల మేము కట్టేస్తామనో, లేకపోతే ఎటువంటి మేకింగ్ కాస్ట్ కానీ ఎటువంటి అదర్ ఛార్జెస్ లేకుండా మీకు నగల రూపంలో ఇస్తామని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది మోరార్లెస్ సిమిలర్ మెథడే. దానికి కూడా ఎటువంటి లైసెన్స్ కానీ ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఓన్లీ మీరు నమ్మకం ఉన్న చోట, ఎక్కడైతే జ్యువెలర్ కానీ ఎవరైతే ఉన్నారో బంగారాభరణాల షాపు వాళ్ళు, మీకు ఎవరికైతే పరిచయం ఉన్న వాళ్ళు కానీ నమ్మకంగా ఉంటే మాత్రమే మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు కూడా ఇది కూడా మోరార్లెస్ అలాంటి పరిస్థితి. ఏవైతే చాలా యాప్స్ వచ్చాయి, ఈ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ క్వైట్ అ ఫ్యూ వచ్చాయి. మీరు లైక్ వెదర్ ఇట్ ఈస్ చిన్న చిన్న ఫోన్పే నుంచి, జార్ యాప్ నుంచి రకరకాల యాప్స్ వచ్చాయి. అన్ని ఫిన్టెక్ యాప్స్ అన్ని వచ్చేసాయి ఇప్పుడు. ఆ ఫిన్టెక్ యాప్స్ అన్నీ కూడా మీరు చిన్న అమౌంట్తో కూడా గోల్డ్లో, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చేస్తూ ఉన్నారు. అందులో కొన్ని ఏంటంటే రిలయబుల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, గోల్డ్ రిఫైనరీస్, గోల్డ్ ట్రేడర్స్ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పెద్ద పెద్ద టైటన్ లాంటి వాళ్ళు కూడా సొంతంగా డిజిటల్ గోల్డ్ అనే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్ట్మెంట్సే తప్ప దట్ టు అన్రెగ్యులేటెడ్ అని చెప్పి సెబీ క్లియర్గా గైడ్ లైన్స్ అంటే వార్నింగ్ కన్నా కూడా మాకు సంబంధం లేదు, మీ ఇష్టం అని జనానికి హెచ్చరిక చేసింది. నష్టాలు వస్తే మా నోటీస్కి రావద్దు అని. సో బట్ ఇది టూ లేట్. మీరు అన్నట్టు ఏంటంటే ముందే చెప్పాల్సింది. దీనికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇప్పుడు 1-2 కాదు, 100 ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఇట్లాంటి డిజిటల్ గోల్డ్ ఆఫర్ చేస్తూ. కోవిడ్ తర్వాత విపరీతమైన పెనిట్రేషన్ అయిపోయింది డిజిటల్ గోల్డ్ లో, హ్యూజ్గా అయిపోయింది. సో ఎస్, ఫిజికల్ బంగారంకి ఆల్టర్నేటివ్స్ చాలా రకాలు ఉన్నా కానీ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ వేర్ అవి రెగ్యులేటెడ్ విత్ సెబీ. అక్కడ ఏంటంటే మీకు ప్రాపర్గా ఎంత మనం మ్యూచువల్ ఫండ్లో కానీ ఒక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అనేది ఆథరైజ్డ్ వాల్ట్ దగ్గర అంతే బంగారం, ఫిజికల్ బంగారం అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో అప్పుడు అందుకే సెబీ గ్యారంటీ ఇవ్వగలుగుతుంది, ఏం ఇబ్బంది లేదు, మీకు మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ పెట్టినా ఈటీఎఫ్స్ ద్వారా గోల్డ్ ఖరీదు చేసినా కానీ కంపల్సరీ ఈక్వల్ అమౌంట్ అనేది ఎక్కడో ఒక చోట సెబీ
అప్రూవ్డ్ ఎవరైతే వేర్ హౌస్ ఉందో అక్కడ గోల్డ్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్కి ఎటువంటి లాస్ ఉండదు. బట్ మీరు ఇప్పుడు చూస్తున్న పేరున్న కంపెనీస్ తప్పించి పేరు లేని కంపెనీస్ చాలా వచ్చాయి. ఎవరు ఆ కంపెనీ పేరు కూడా తెలియదు, ఓన్లీ జస్ట్ ఆ బ్రాండ్ నేమే తెలుసు. దానిలో మనం పెడతా పోతా ఉన్నాం లక్షల కొద్ది డబ్బులు, కష్టపడి సంపాదించిన డబ్బులు. ఎవరైతే నిజంగానే బంగారం ఒకసారి కొనలేని వ్యక్తులు, మధ్యవర్తి, మిడిల్ క్లాసే అనుకోండి, లోవర్ మిడిల్ క్లాస్లే అనుకోండి, అట్లాంటి వ్యక్తులకి ఎవ్రీ పైసా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తక్కువ అమౌంట్ అని సేవ్ చేస్తున్నప్పుడు సడన్గా ఆ కంపెనీ చేతులు ఎత్తేసిందంటే మాత్రం 100% మళ్ళీ ఎవరు ఏమీ చేయలేరు అనేది ఇప్పటికైనా వేకప్ కాల్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కూడా ఫస్ట్ థింగ్ ఆ కంపెనీ పేరున్నదా, లైక్ లిస్టెడ్ కంపెనీలైన టైమెక్స్, టైటన్ లాంటి కానీ, గోల్డ్ పెద్ద పెద్ద గోల్డ్ కంపెనీ కానీ, ఆర్ ఎంఎంటీసీ ఏదైతే మన రిఫైనరీ గోల్డ్ రిఫైనరీయో అట్లాంటివి అట్లీస్ట్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అవి లిస్టెడ్ కంపెనీస్, అవి మీ డబ్బులు తీసుకొని ఎక్కడికి పారిపోవు. వేరాజ్ అన్లిస్టెడ్ కంపెనీస్, స్టార్టప్స్ ఎవరైతే రేజ్ చేశారో ఆ డబ్బుల ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది కంట్రోల్ లేదని ముందు తెలుసు. బట్ ఇప్పుడు ఓపెన్గా సెబీ క్లియర్గా చెప్పింది కాబట్టి సో బాధ్యత మనదే, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి. సో ఫస్ట్ మనం చట్టబద్ధంగా ఎటువంటి ప్రొటెక్షన్ లేదు మనకి. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇప్పటివరకు డిజిటల్ గోల్డ్ చేశారో సజెషన్ ఏంటంటే వెళ్ళి చూడండి, కనుక్కోండి దానికి సెక్యూరిటీ వైజ్ ఏమైనా ఉందా, మనం ఇన్వెస్ట్ చేసిన అగేనెస్ట్గా వాళ్ళు ఎక్కడైనా గోల్డ్ కొని పెట్టారా, సో ఎనీ థర్డ్ పార్టీ సెక్యూర్డ్గా సేవ్ చేశారా. లేదంటే మాత్రం ఇట్ ఈస్ హై టైం ఏంటంటే మన డబ్బులు మనం తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకోవడం బెటర్. అది కుడ్ బి ఫిజికల్ గోల్డా, లేకపోతే స్టిల్ డిజిటల్ రూపంలో కావాలంటే ఈటీఎఫ్స్ ఈజ్ బెటర్. గోల్డ్ ఈటీఎఫ్స్లో కానివ్వండి, ఆర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇబ్బంది లేకుండా కంపల్సరీ సెబీ కంట్రోల్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది, ఎక్కడ ఉందో ఉంటుంది. కాబట్టి మనకి కౌంటర్ పార్టీ రిస్క్ అనేది ఉండదు మనకి. ఎందుకంటే బికాజ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ సెబీ మన ఏవైతే ఈటీఎఫ్ రన్ చేస్తాయో ఆర్ మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తాయో వాళ్ళు ప్రతిరోజు సెబీకి రిపోర్ట్ చేస్తాయి ఎంత బంగారం ఉంది. లెట్స్ సే మావి ఈ గోల్డ్ స్కీమ్లో 1000 కోట్ల అమౌంట్ ఉంది, 1000 కోట్లకు తగ్గట్టు ఇన్ని కిలోల బంగారం అనేది ఇక్కడ దాచిపెట్టాము అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ రిజిస్టర్డ్, సెక్యూర్డ్, కావాలంటే లోన్స్ కానీ వేటికైనా సరే మ్యూచువల్ ఫండ్ ఉన్నాయండి, గోల్డ్లో పెట్టారు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, మీకు కావాలన్నా లీన్ పెట్టి డబ్బులు కూడా తీసుకోవచ్చు, ఆర్ ఎప్పుడంటప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కౌంటర్ పార్టీ రిస్క్ అంటే ఎప్పుడంటప్పుడు విత్డ్రా చేయడానికి ఒక పర్మిషన్ అవసరం లేదు, ఒక రిక్వెస్ట్ పడేస్తే చాలు మీకు డబ్బులు వస్తాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎవరైతే చేశారో కొత్తగా చేయడం అనేది ఆలోచించండి. నోబడీ ఇది అంటే మనమే ఏమంటారు తుఫాన్లో మనంతలో మనం వేసుకొని తప్పించి ఎటువంటి కాపాడడానికి ఎవరు రారని తెలిసిపోయింది. అండ్ పేర్లని యాప్లో ఉంటే మాత్రం ఆపేయండి మీ ఎస్ఐపీలు. కానీ చాలామంది ఏంటంటే డిజిటల్ గోల్డ్లో ఎస్ఐపీలు పెడతా ఉన్నారు. మంచి కంపెనీ, పెద్ద కంపెనీ అయితే అట్లీస్ట్ మీకు రిస్క్ కొంచెం తక్కువ. చిన్న కంపెనీస్ చాలా వచ్చాయి, యాప్స్ రూపంలో 100 యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే డిజిటల్ గోల్డ్ యాప్స్ పేరు అంటే అసలు పేరు కూడా వినని యాప్స్ ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో మాత్రం మీ డబ్బులు పెడితే పోయినట్టే, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఈ వార్నింగ్ ఇచ్చాక కూడా. సో ఫస్ట్ థింగ్ ఎవరైతే చేశారో విత్డ్రా చేసుకోండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈటీఎఫ్లో కానీ ఆర్ ఫిజికల్ గోల్డ్ కొనుక్కోండి, ఆర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. తప్ప మీ డబ్బుల్ని కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మాత్రం అనాథరైజ్డ్ యాప్స్లో అస్సలు పెట్టకూడదు. బికాజ్ మార్కెట్ ఏదైతే సెక్యూరిటీ మార్కెట్స్ చట్టం ప్రకారం మాత్రం దే ఆర్ నాట్ గవర్న్డ్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి కమోడిటీ డెరివేటివ్స్ కూడా వాళ్ళు కొనట్లేదు మోస్ట్ ఆఫ్ దెమ్. సో అట్లీస్ట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే కమోడిటీ డెరివేటివ్స్ గోల్డ్కి అగైనెస్ట్గా కొని అక్కడ సెక్యూర్ చేస్తున్నాయి, ఎక్కడో ఒక దగ్గర కాంట్రాక్ట్ అనేది తీసుకుంటున్నాయి, ఇక్కడ అవి కూడా లేవు. సో ఎటువంటి లేనప్పుడు ఈ ప్లాట్ఫామ్స్కి అనేది ఎటువంటి చట్టభద్రత లేనప్పుడు మనం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొని ఇట్లాంటి వాట పెడితే అది ఒక గాల్లో దీపం పెట్టడమే తప్ప, అదృష్టం బాగుంటే మన డబ్బులు వస్తాయి, లేదంటే ఆ టయానికి వాడు చాలా మటుకు ఏంటంటే డిజిటల్ గోల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు అవసరం వచ్చినప్పుడు చెప్పండి, విత్డ్రా చేస్తే మీకు ఈక్వలెంట్ బంగారం మీకున్న చోట ఇస్తాము అనే ప్రామిస్తో ఇస్తున్నారు. బట్ ఆ ప్రామిస్కి అనేది చట్టభద్రత లేదని వాళ్ళకి తెలిసింది. సో అంటే తెలిసిందంటే సెబీ ఎక్స్ప్లిసిట్గా చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ లైట్గా తీసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చెప్పరు అంత ఈజీగా. దెర్ ఈజ్ అన్హెల్దీ కంపెనీస్, అన్హెల్దీ యాప్స్ వస్తూ ఉన్నాయి, అందుకోసమే వాళ్ళు ఈ వార్నింగ్ ఇచ్చారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇట్లాంటి యాప్స్లో ఇన్వెస్ట్ చేశారో ప్లీజ్ మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసి తీసుకొని
సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళిపోండి, మీకు గోల్డ్ కావాలి అనుకుని కాబట్టి చేశాం కాబట్టి అటు ఈటీఎఫ్లో కొనుక్కోండి, ఆర్ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, ఆర్ మీ సొంత ఫిజికల్గా, ఆర్ మీకు వేరే యాసెట్ మళ్ళించండి, మాత్రం డబ్బులు మాత్రం పొడగొట్టుకోవద్దు అనేది సెబీ క్లియర్గా చెప్పింది. సో రిజిస్టర్డ్ కంపెనీ కానీ ఆ కంపెనీ ఉన్నా పర్లేదు, బట్ సెబీ అయితే గ్యారంటీ లేదు. కొన్ని కేసుల్లో ఏంటంటే పేరున్న కంపెనీ అయి ఉండొచ్చు, బట్ రేపు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఎవరిని అడగడానికి లేదు. సో ఇటువంటి యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే మామూలుగా గ్రీవెన్స్ మెకానిజమ్స్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి కేసులో ఎటువంటి గ్రీవెన్స్ లేనే లేదు. మళ్ళీ మనం ఇండివిజువల్గా కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయాల్సిందే తప్ప ఎటువంటి అవకాశం లేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ వీటిని తగ్గించుకొని మన డబ్బుల్ని మనం సెక్యూర్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంది. సో వన్ టైంలో ఈ పెద్ద బిజినెస్ ఆగిపోయినా కానీ బట్ సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు. సో మొత్తానికి సెబీ చెప్తున్నది ఏంటంటే మా నియంత్రణలో ఉన్నటువంటి, మా కంట్రోల్లో, మా మానిటైజేషన్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్సే పెట్టుకోండి, మా పరిధిలో లేని, మాకు తెలియని, మేము ఇన్వాల్వ్ కానీ అన్ఆథరైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా ఒక హెచ్చరిక ఎక్స్ప్లిసిట్గా చెప్పారు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే చాలా కేసుల్లో అయిపోయాక చేతులు కాల్చుకోవడం కన్నా ఈ కేసులో ఒక రకంగా మంచిదే, ఇంకా ముందు చెప్పాల్సింది ఈ విషయం ఇట్లాంటి వస్తున్నాయి. చాలా ఇంతకుముందు ఏంటంటే ఆర్బీఐ కూడా ఈ లోన్ యాప్స్ విషయంలో అన్ఆథరైజ్డ్ వాటిల్లో ముందు ఇబ్బందులు వచ్చాక చెప్పారు. ఇది ఇబ్బందులు రాకముందే ఇలాంటి చెప్పడం అనేది ఒక మంచిదే, బట్ దిస్ ఈజ్ ఆల్సో టూ లేట్. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు గోల్డ్ పెద్ద ర్యాలీ జరిగింది, ఎవరైతే మిస్డ్ అవుట్ అనే వాళ్ళందరూ కూడా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉన్న వాళ్ళు ఫోమోతో 10,000, 20,000 చిన్న అమౌంట్ అనిపించవచ్చు, బట్ ఆ సేవ్ చేసిన ఇన్వెస్టర్స్ అది పెద్ద అమౌంట్ తీసుకెళ్లి ఇట్లాంటి డిజిటల్ గోల్డ్ లో పెట్టారు. కొంచెం జాగ్రత్త. చాలా యాప్స్ వచ్చేసినాయి, 100 యాప్స్ ఉన్నాయి. సో అదొక ఆ భద్రత అనేది లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఇవాళతో తేలిపోయింది. సో ఎవరైనా పెడితే మాత్రం కొంచెం బయటపడండి, జాగ్రత్తగా ఉండండి. సో మొత్తానికి ఒక పెట్టుబడి పెట్టే ముందు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ, ఆ ప్లాట్ఫామ్ అనేది సెబీ నియంత్రణలోకి వస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.